హాయ్ హలో దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 58 వినిపించబోతున్నాను. వంశీ మాలినీదేవి వైపు కోపంగా చూస్తూ డైవర్స్ పేపర్స్ని పరా చింపుతుంటాడు. ఊహించని ఆ పరిణామానికి మాలినీదేవి నిరాశతో షాక్ అయి చూస్తుంటుంది. వంశీ ఆమె వైపు కోపంగా చూస్తూ వాటిని ఇంకా ముక్కలు ముక్కలుగా చెప్పి ఆ మొక్కలని ఆమె మీదకు విసిరేస్తాడు. ఆ పేపర్ ముక్కలు గాలికి ఎగురుతూ తిరిగి తిరిగి ఆమె మీదనే పడుతుంటాయి. వంశీ కళ్ళలో మాలినీదేవి మీద కోపం, దివ్యని ఆమె నుండి కాపాడుకోగలననే ధైర్యం కనపడుతుంటుంది. మాలినీదేవి కోపంతో రగిలిపోతూ వంశీ షర్ట్ కాలర్ పట్టుకొని, ఏయ్ వంశీ, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు పేపర్స్ని అలా చించివేశావు అని అడుగుతుంది. వంశీ ఆవేశంగా చూస్తూ షర్ట్ కాలర్ నుంచి తన చేతులు విడిపించి, పిచ్చి పట్టింది మీకు. ఇన్ని రోజులుగా మీకు పిచ్చి పట్టే నా బలహీనతతో ఆడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ బలహీనతని నేను బలంగా చేసుకొని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు దివ్య నా బలహీనత కాదు, నా బలం అంటూ ధైర్యంగా చెప్తాడు. మాలినీదేవి ఆ మాటలకు కోపంగా చూస్తుంటుంది. వంశీ అంతకంటే ఎక్కువ కోపంగా చూస్తూ, ఎస్, నా భార్యనే నా బలం. ఆ బలంతోనే మీరు మొదలుపెట్టిన ఆట నేను ఇప్పుడు ఆడబోతున్నాను. పక్కా గెలుపు నాదే అవుతుందని ఈ వంశీకృష్ణ ధైర్యంగా చెప్తున్నాడు అంటూ ఒత్తి పలుకుతాడు. ఆ మాటలకు మాలినీదేవి చాలా కసిగా చూస్తూ, నేను అనుకున్నది సాధించకపోతే ఏం చేస్తానో తెలుసుగా అని అడుగుతుంది. ఏం చేస్తారు? ఆ? ఏం చేస్తారు? నా దివ్యని చంపాలని చూస్తారు, అంతేగా? నా దివ్యని మీ నుంచి కాపాడుకోవడానికి నా దివ్య నాతో మాట్లాడిన ప్రతి మాట నా గుండెల్లో ధైర్యాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆ ధైర్యంతోనే మీరిచ్చిన పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చించి మీ మొహాన పడేశాను. ఆ పేపర్ ముక్కలు కావాలంటే కూర్చొని వేరుకోండి, కానీ ఈ పేపర్స్ అడ్డు పెట్టుకొని ఇక నన్ను నా దివ్యని ఎప్పటికీ విడదీయలేరని గుర్తుపెట్టుకోండి అని అంటాడు ఆవేశంగా చూస్తూ. మాలినీదేవి వంశీ ధైర్యాన్ని కోపంగా చూస్తుంటుంది. ఇన్ని రోజులుగా మీకు భయపడి నా దివ్యని ఏడిపించాను. తనని మళ్ళీ ఒంటరిదాన్ని చేసి మానసికంగా ఇబ్బంది పెట్టాను. ఈ ధైర్యం నాకు అప్పుడే ఉండి ఉంటే ఈరోజు దివ్య చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించే వరకు తీసుకొచ్చేవాడినే కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి, మిమ్మల్ని ఎదిరించి నా దివ్యని కాపాడుకుంటాను. నా దివ్యని నా నుంచి ఎప్పటికీ దూరం చేయలేరు. మా మధ్య ప్రేమ అనే అనుబంధం పెనవేసుకొని పోయింది. ఆ బంధాన్ని విడదీయటం మీ వల్ల కాదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని తనని కోపంగా చూస్తూ అక్కడి నుంచి బయలుదేరటానికి 2 అడుగులు వేసి మళ్ళీ మాలినీదేవిని చూసి వెనుకకు వచ్చి, ఒకవేళ మీ నుంచి నా దివ్య ప్రాణాలని కాపాడుకోలేని చేతగాని వాడినైతే నా దివ్య ప్రాణం విడిచిన మరుక్షణమే నా ప్రాణాలు కూడా విడుస్తాను. ఇద్దరం కలిసే చచ్చిపోతాం. చావు తర్వాత కూడా మమ్మల్ని విడదీయాలనుకుంటే మాతో పాటు మీరు కూడా చచ్చి పైకి రండి, అక్కడ చూసుకుందాం, గుడ్ బాయ్ అని చెప్పి వెళ్తుంటే అప్పుడే భిక్షు లోపలికి వస్తూ వంశీకి ఎదురవుతాడు. వంశీ ఆ భిక్షుని కూడా కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. భిక్షు వంశీ ముఖంలో కనిపించిన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ మాలినీదేవి దగ్గరికి వస్తాడు. మాలినీదేవి కోపంతో ఇంకా రగిలిపోతుంటుంది. భిక్షు అక్కడ ముక్కలుగా పడి ఉన్న పేపర్స్ని చూసి ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకుంటాడు. వంశీ బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని 6 నెలలుగా మనసులో పడుతున్న మానసిక వేదనకు తెరదించి ఇన్ని రోజులుగా గుండెలోతుల్లో దాగున్న ప్రేమను రాగాలను దివ్యతో పంచుకోవాలని ఆనందంగా వెళ్తున్నాడు. కొద్దిసేపటికి వంశీ అదే ఆనందంతో వచ్చి దివ్య ఇంటి డోర్ తీస్తాడు. అదే సమయానికి దివ్య ఒక మూల కూర్చొని ఏడుస్తుంటుంది. తను అలా ఏడవటం బాధగా చూస్తూ లోపలికి వచ్చి దివ్య అని పిలుస్తాడు. మళ్ళీ ఆ గొంతు వినపడదు అనుకున్న దివ్య తలెత్తి ఏడుస్తున్న కళ్ళతోనే వంశీని చూసి కన్నీళ్లు తుడుచుకొని నిలబడి, ఏంటి వంశీ గారు, నేను విడాకుల పేపర్స్ మీద ఇంకేమైనా సంతకాలు చేయడం మర్చిపోయానా? ఇలా మర్చిపోయి ఉంటే
ఇవ్వండి, చేసి ఇస్తాను అని అంటుంది. వంశీ ఆ మాటలకి బాధపడుతూనే మళ్ళీ అంతలోనే ఆనందపడుతూ దివ్యకి దగ్గరగా వచ్చి, లేదు దివ్య, నేను ఆ పేపర్స్ని చించి పడేశాను. మనం ఏ విడాకులు తీసుకోవడం లేదు. ఇక మనం ఎప్పటికీ దూరం కాము అంటాడు. దివ్య ఆశ్చర్యంగా పుట్టెడు బాధతో చిన్న నవ్వు నవ్వి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు వంశీ గారు. రాత్రి వచ్చి విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమని బలవంతం చేశారు. ఇప్పుడేమో ఆ పేపర్స్ని చించేశాను అంటున్నారు. సంతకం పెట్టించుకోవడం ఎందుకు? చించివేయడం ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ పొరపాటుగా చించేశారేమో పర్వాలేదు. మళ్ళీ వేరే పేపర్స్ తీసుకురండి, నేను సైన్ చేసి ఇస్తాను అని అంటుంది విరక్తిగా చూస్తూ. లేదు దివ్య, నేను కావాలని వాటిని చించేశాను. ఇక మన మధ్య ఎలాంటి విడాకుల గోల ఉండదు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాము. విడాకులు కావాలని ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అంటూ ఇంకా దగ్గరగా వస్తుంటే దివ్య వంశీకి దూరంగా వెళ్తూ, లేదు వంశీ గారు, నాకు విడాకులు కావాలి. నేను మీకు భార్యగా ఉండలేను. ఆ అర్హత కూడా లేదని చెప్పాను కదా. ఇక ఈ మానసిక సంఘర్షణ భరించటం నా వల్ల కాదు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వంశీ బాధపడుతూ, అలా మాట్లాడుకురా, నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. అందుకే నీతో మనసు విప్పి మాట్లాడాలని చాలా ఆశగా వచ్చాను. నన్ను క్షమించు, నాతో మంచిగా మాట్లాడురా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. లేదు వంశీ గారు, నాకు మీతో మాట్లాడాలని లేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది కోపంగా చూస్తూ. వంశీ దివ్యకి నచ్చ చెప్పాలని చూస్తూ, ప్లీజ్ దివ్య, నా మాట వినరా. ఇక మన మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి క్షమించు అని అంటాడు. నా వల్ల కాదు వంశీ గారు. ఒక్కొక్కసారి నాతో చాలా మంచిగా ఉంటారు, మరొకసారి నన్ను అసలు పట్టించుకోరు. నన్ను ప్రేమిస్తూనే నన్ను ఎందుకు దూరం పెట్టారో అర్థం కాక ఆలోచనతో పిచ్చిదాన్ని అవుతున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడాలని కూడా నాకు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. వంశీ అంతే నిలబడి దివ్య వైపు చూస్తూ, నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు దివ్య, కాస్త నీ ఆవేశాన్ని తగ్గించుకోరా. మనం కూర్చొని మాట్లాడుకుంటే మన సమస్య తీరిపోతుంది. కాస్త నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు అని అంటాడు. వద్దు వంశీ గారు, నాతో ఏమీ మాట్లాడవద్దు. మాట్లాడే కొద్దీ నాకు ఆవేశం పెరుగుతుంది తప్ప తగ్గదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వంశీ చెప్తున్నా వినిపించుకోకుండా వంశీ చేయి పట్టుకొని బలవంతంగా బయటికి పంపించి డోర్ వేస్తుంది. వంశీ బాధగా డోరు వైపు చూస్తూ, ఈ 6 నెలలు నువ్వు ఎంత బాధ అనుభవించావో నాతో ప్రవర్తించిన తీరుని బట్టే అర్థమవుతుంది దివ్య. ఆవేశంలో ఉన్నప్పుడు ఏది చెప్పినా వినవు అని అనుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. దివ్య లోపల ఏడుస్తూ కూర్చుంటుంది. అక్కడి నుండి వంశీ రఘు ఇంటికి వచ్చి జరిగింది చెప్తాడు. మంచి పని చేసావు వంశీ, ఆ మాలినీదేవిని ఎదిరించి చాలా మంచి పని చేశావు అంటాడు రఘు ఆవేశంగా. కానీ ఇప్పుడు దివ్య నాతో మాట్లాడటం లేదు రఘు అంటాడు వంశీ బాధపడుతూ. సుజాత కలగజేసుకుంటూ, దివ్య ఆవేశంలో ఉండి నీతో అలా ప్రవర్తిస్తుందిలే వంశీ, కొంచెం తన కోపం తగ్గనివ్వు, నీతో ఎప్పట్లా మామూలుగా కలిసిపోతుంది అని అంటుంది. నేను దివ్య మళ్ళీ ఎప్పట్లా ఉండటం కోసం ఎదురు చూస్తుంటాను అంటాడు వంశీ. మరుసటి రోజు వంశీ ఆఫీసు నుండి దివ్యకి ఫోన్ చేస్తుంటాడు. దివ్య ఆ కాల్ చూసి ఆవేశంతో కట్ చేస్తుంది. వంశీ నిరాశ చెందుతూ, ప్లీజ్ దివ్య, డైరెక్ట్గా కాకపోయినా ఫోన్లోనైనా మాట్లాడు అని మెసేజ్ పెడతాడు. దివ్య మెసేజ్ చూసి క్షణం ఆలోచించి నాట్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ పెడుతుంది. వంశీ ఆ మెసేజ్ చూసి కాస్త నవ్వుతూ రివెంజ్ తీర్చుకుంటుంది అని అనుకుంటాడు. ఇలా వంశీ దివ్య కోపాన్ని తగ్గించి తనకు దగ్గర కావాలని చూస్తుంటాడు. ఇంటికి వెళ్తున్నా దివ్య మాట్లాడదు, మొండిగా వ్యవహరిస్తుంటుంది. మరి దివ్య తను పడ్డ మానసిక బాధకి వంశీని అంత తొందరగా క్షమిస్తే ఎలా? ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు మాలినీదేవి సోనీ ఫోటోకి ఎదురుగా కూర్చొని వంశీకి ఫోన్ చేస్తుంటుంది. ఆఫీసులో ఉన్న వంశీ ఆ నెంబర్ చూడగానే కోపం తెచ్చుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏం వంశీ, నీ ధైర్యం బలం చూసి మాలినీదేవి సైలెంట్ అయిపోయింది. ఇక దివ్యతో
ప్రేమ గీతాలు పాడుకోవచ్చు అనుకుంటున్నావా? అలా ఎప్పటికీ జరగనివ్వను. నీ దివ్యకి మరో 15 నిమిషాల్లో నా మనుషులతో నా గెస్ట్ హౌస్‌లో చావు ముహూర్తం పెట్టించాను అంటుంది. ఆ మాటలు విని కుర్చీలో కూర్చున్న వంశీ కోపంగా లేచి నిలబడతాడు. పాపం దివ్య నన్ను బాగా నమ్ముతుంది. నేను తనకి ఫోన్ చేసి, అమ్మ దివ్య, నేను నా గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది నీ డిజైన్స్ చూస్తారంట. డ్రైవర్ని ఇచ్చి కారు పంపిస్తున్నాను. కారు ఎక్కి నా గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పాను. బాగా ఆర్థిక ఇబ్బందిలో ఉందట్టుంది. చెప్పగానే సరే ఆంటీ అని నా కారులో చావుని వెతుక్కుంటూ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. తను నా గెస్ట్ హౌస్కి వెళ్ళగానే కాల్చి చంపేయమని నా మనుషుల్ని అక్కడ పెట్టాను. ఒకవేళ నీ బలం ధైర్యంతో నువ్వు దివ్యని కాపాడుకోవడానికి వెళ్ళాలన్నా నువ్వు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి 2 గంటలు టైం పడుతుంది. మరి దివ్య ఏమో ఇంకో 15 నిమిషాలలో చావబోతుంది. 2 గంటలు ఎక్కడా, 15 నిమిషాలు ఎక్కడా అని అంటుంది. వంశీ ఆ మాటలకు కోపంగా పిడికిలి బిగిస్తుంటాడు. ఎలా రక్షించుకుంటావు దివ్యని? పాపం దివ్య కదా అన్నట్టు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మొన్న ఏదో డైలాగ్ చెప్పావే, దివ్యని కాపాడుకోలేకపోతే మరో క్షణంలోనే నువ్వు ప్రాణాలు తీసుకుంటావని. అలా నీ ప్రాణాలు తీసుకోవాలని ఇదంతా ఫోన్ చేసి నీకు చెప్తున్నాను. 15 నిమిషాల తర్వాత 16వ నిమిషం రాగానే నువ్వు కూడా ప్రాణాలు తీసేసుకో. ఇది నీకు పావుగంట ముందుగానే ఎందుకు చెప్తున్నానో తెలుసా? చావుకు నువ్వు రెడీ అవ్వాలి కదా, అందుకే నీకు ముందుగా ఫోన్ చేసి చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ వంశీకృష్ణ అని ఫోన్ కట్ చేస్తుంది. వంశీ కోపంగా చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొడతాడు. ఇక్కడ మాలినీదేవి పొగరుగా ఫీల్ అవుతూ, నన్నే బెదిరిస్తావా వంశీకృష్ణ? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని అనుకుంటుంది. ఇక్కడ వంశీ దివ్యని ఎలాగైనా కాపాడుకోవాలని కార్ తీసుకొని ఫాస్ట్గా బయలుదేరుతాడు. కరెక్ట్గా మరో 10 నిమిషాల్లో భిక్షు చేతిలో ఉండాల్సిన గన్ వంశీ చేతిలో నుంచి మాలినీదేవి నుదుటికి గురిపెట్టి ఉంటుంది. భిక్షు ఆశ్చర్యంతో స్తంభించిపోయి చూస్తుంటాడు. మాలినీదేవికి ఊహించని ఆ పరిణామానికి చెమటలు పడుతూ చావు భయంతో చుక్కలు చూస్తుంటుంది. చావు భయం ఎలా ఉంటుందో తెలుస్తుందా మాలినీదేవి గారు అని ఒత్తి పలుకుతాడు. నిజంగానే మాలినీదేవి చావు భయంతో భయపడుతుంటుంది. మీకు ఈ కొద్ది నిమిషాలకే చావు భయంతో చెమటలు పడుతుంటే మరి నా దివ్య గంటలు తరబడి ఊపిరి ఆడకుండా లిఫ్ట్లో ఇరుక్కుపోయేటట్టుగా చేశారు. ఏ పాపం తెలియని నా దివ్యకి కరెంట్ షాక్ తగిలేటట్టు చేసి హాస్పిటల్ పాలు చేశారు. అప్పుడు తను పడిన బాధ ఎలాంటిదో ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుండాలి కదా అని అడుగుతాడు. ఇదండి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. స్టోరీలో నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి.